2016 పైకి 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి రైతాంగానికి నీరు ఇవ్వాలనే ఆలోచన అంటే నా తెలంగాణ కోటి రత్నాల వీణ అదేవిధంగా నా తెలంగాణ కోటి ఎకరాల మాగానిగా మారాలనే ఆలోచన విధానం చేస్తే ఈ రోజు కక్షగట్టినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు కమిషన్ల పేరుతోటి ఇలా కాలయాపన చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను మరుస్తూ కేసీఆర్ గారి యొక్క క్యారెక్టర్ని కేసీఆర్ గారిని ఏదైతే జైలుకి పంపిస్తామనో కేసీఆర్ గారిని విచారణ చేస్తున్నామనో కేసీఆర్ తప్పు చేసిన ఒక అపోహని ప్రజల్లో కల్పించడం కోసమే ఈ డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు క్లియర్ కట్గా వచ్చింది. ఏమని వచ్చింది? ఓకే, కాళేశ్వరం సంబంధించిన పిల్లలు కుంగిన మాట వాస్తవం, దాన్ని పునర్నిర్మించుకోవచ్చని చెప్పేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చెప్పింది. పూర్ణించమని చెప్పేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చెప్తే మళ్ళీ పీసీ కోర్సు కమిషన్ ముందు హరీష్ రావు గారిని కేసీఆర్ గారు పిలవడం అంటే తెలంగాణ ప్రజల్ని పక్కదో పట్టించడమే. ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే అంటా ఉన్నాను. కాబట్టి అలా ఎవరినో మెప్పించడం కోసం, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, ఎందుకంటే టీడీపీని మొత్తం కూడా ఇక్కడ కేసీఆర్ గారు ఖతం చేసింది కాబట్టి గురువారి కళ్ళల్లో ఆనందం కోసం ఇవాళ కేసీఆర్ గారిని విచారణ పిలుస్తూ కేసీఆర్ క్యారెక్టర్ని అసెస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ సమాజం, తెలంగాణ మేధావులు, తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలు దీన్ని ఖండిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారిని ఎంత సూర్యుని వైపు ఉమ్మేయాలని చూస్తే మళ్ళీ మీ మీదనే పడుతున్నటువంటి ఒక సామెత మాత్రం రుజువు చేస్తూ ఉన్నాయి.